గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో 2024 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన కల్తీ నెయ్యి విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం 36 పేజీల ఛార్జ్ షీట్ ను అధికారులు దాఖలు చేశారు. ఇక వివరాల్లోకి వెళితే టీటీడీ లడ్డు కేసు విచారణ పూర్తయింది. గత కొద్ది నెలలుగా సాగుతున్న దర్యాప్తు పూర్తి కావడంతో సిట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 600 పేజీల ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది సిట్. వైసీపీ హయాంలో లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిని కల్తీ చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో లోతైన విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డైరీ సంస్థల పాత్రలను విశ్లేషించి పక్కా ఆధారాలతో ఈ నివేదికను సిద్ధం చేశారు. సిట్ ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా అయింది. ఈ నెయ్యితోనే దాదాపు 20.1 కోట్ల లడ్డూలు, ఇతర ప్రసాదాలను తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. నెయ్యి స్థానంలో తక్కువ ధర కలిగిన పామాయిల్, పామ్కెన్ ఆయిల్ వంటి నూనెలను కలిపి లడ్డు తయారు చేసినట్లు విచారణలో తేలింది. ఈ కల్తీ నెయ్యికు స్వచ్ఛమైన వాసన వచ్చేలా బీటా కెరటిన్ వంటి రసాయనాలను సైతం కలిపారని గుర్తించింది సిట్. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు 25 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగమైనట్లు దర్యాప్తులో తేలింది. వైడి సుబ్బారెడ్డి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉండే సమయం ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది సిట్. ఆయన హయాంలో నిబంధనలను సడలించారని గుర్తించింది. డైరీలకు ఉండాల్సిన కనీస పాలు సేకరణ, వెన్న ఉత్పత్తి సామర్థ్యం వంటి కీలక అర్హతలను తొలగించడం ద్వారా అనుభవం లేని సంస్థలకు మార్గం సుగమం చేసినట్లు గుర్తించింది. ఏకంగా సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని 250 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలకు తగ్గించినట్లు కూడా ఈ దర్యాప్తులో తేలింది. వైడి సుబ్బారెడ్డి పిఏగా భావిస్తున్న చిన్నప్పన్న పాత్రపై కూడా కీలక ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ప్రతి కిలో నెయ్యిపై 25 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి బలం చేకూరుస్తూ 2019 నుంచి 2024 మధ్య చిన్నప్పన్న ఖాతాలో 4.69 కోట్ల రూపాయలు చేరాయని, అందులో సింహభాగం ఇతర ఖాతాలకు మళ్లించారని సిట్ గుర్తించింది. ఈ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి 36 మందిని నిందితులుగా చేర్చారు. అందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. అధికారులు డైరీ సంస్థల కుమ్మక్కై ఈ వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలాబాబా ఆర్గానిక్ వంటి సంస్థలు నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలో మున్ముందు ఈ కేసులో అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఏకంగా 36 మందిపై 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలవడంతో ఈ కేసులో మున్ముందు ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.